వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లకు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయిన ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు అయితే భారీ ఎత్తున తమ ఓటును వినియోగించుకోవడానికి అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు 7 గంటల నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్కి అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. భారీ బందోబస్తు నడుమ అయితే ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే మనతో పాటు కొంతమంది ఓటర్లు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయండి. పోలీసు వాళ్ళు కూడాను బాగానే తిరుగుతున్నారు. చాలా చోట్లకి వెళ్ళేసి కొన్ని అక్రమాలను కూడా ఆపగలిగారు. చాలా బాగుందండి, నీట్ గా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుందండి. పోలింగ్ అయితేని లోపల ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయండి. వేసిన టెంట్లు అవన్నీ కూడా తీపిచ్చారు పోలీసు వాళ్ళు. అంతా మంచిగా జరుగుతుందండి, బాగానే ఉన్నాయండి. 7 o'clock కి స్టార్ట్ అయింది. ఆల్రెడీ మేము 7 o'clock కి ఓటేసేసి వచ్చాము. అంతా బాగా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ క్యాండిడేట్స్ కూడా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మంచిగానే ఓటింగ్ జరుగుతుందండి. ఓటు విలువ గురించి వారిపైన ప్రభావం ఎంత ఉంది? ప్రతి ఒక్కరు కూడా యువతకి ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా ఓటుని వేస్ట్ చేయొద్దండి. దయచేసి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక నిజాయితీ గల పౌరుణ్ణి ఎన్నుకోవాలి అని అంటే ఓటు చాలా విలువైంది. ఓటేసి మన ప్రత్యర్థి మీద మనకున్నటువంటిది మార్పును తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటి అంటే, భవిష్యత్తు మీది కాబట్టి మీరు కరెక్ట్ అయిన పర్సన్ ఎన్నుకొని మనకి ప్రజాస్వామ్యాన్ని న్యాయబద్ధంగా జరిగేటట్టు చూడండి. ప్రస్తుతానికి మనం 55వ డివిజన్ దగ్గర అవుతున్నాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటుంది? కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ నూతనంగా ఏర్పాటైంది. ఇది 60 డివిజన్లతోటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం 55వ డివిజన్ కూలీ లైన్ లో మేము ఇక్కడ ఉండటం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చక్కగా ఇక్కడ సూర్యోదయ స్కూల్లో ఓట్లు వేయడానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ అధికారులు. చాలా బాగుంది. ఇక్కడ ఈ డివిజన్ లో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఓటు వేసి వెళ్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరం చక్కగా కలిసి చక్కగా చేసుకుంటూ ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళు చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఎన్నిక జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు ఓటుని కొత్తగా వినియోగించుకునే వాళ్ళు కానీ అట్లనే ఓటు విలువ తెలుసుకునే వాళ్ళు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మొత్తం కూడా నూతనంగా ఓట్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసుకొని మరి ఓట్లు వేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి కావాలంటే మరి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు ఇస్తా ఉందో, ఏ పథకం రావాలన్నా ప్రభుత్వం మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే చక్కగా మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పేసి ప్రజలందరూ భావించి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని దీవిస్తా ఉన్నారు. 55వ డివిజన్ ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? 55వ డివిజన్ ప్రజలందరూ కూడా అధికార పక్షం అయిపోయి అధికార పార్టీకి, ప్రజాప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా ఏర్పాట్లు బాగున్నాయి. పోలీస్ బందోబస్తు కూడా బాగుంది. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. ఇక్కడ ఓటు వేయడానికి వచ్చాను. ఇక్కడ నేను 60వ డివిజన్. లోపల ఏర్పాట్లు అంతా కరెక్ట్ గా ఉన్నాయి. అంతా ప్రశాంతంగా నడుస్తుంది. ప్రజలు కూడా దీన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు. వేరే వేరే ఊళ్ళ నుంచి అందరూ వస్తారు. మా బంధువులు అందరూ వచ్చారు, ఓటు వేస్తున్నారు బాగా ప్రశాంతంగా. ఆ ఫ్యామిలీ మొత్తం 20 మంది ఉన్నారు. ఓటు వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. అవునండి, ఓటు మన వజ్రాయుధం కదా, దాన్ని యూజ్ చేసుకోవడం. సార్ చెప్పండి, లోపల ఏర్పాట్లు ఎలా? మాది 60వ డివిజన్ కూలీ లైన్. లోపల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు కరెక్ట్ గానే ఉన్నాయి. లైన్ కూడా బాగా చెప్తుంది. చెప్పుడు కూడా మంచిగా ఓటర్ కి ఎలా వేయాలో ఓటు అనేది, వాళ్ళు ఎలా మలిసేయాలో ఓటు బై మిస్టేక్ కాకుండా వాళ్ళే మలిసి చూపెడతారు. అదే విధంగా లోపలికి కూడా అదే మట్టుతో మనం మామూలుగా వేసి మనం దాంట్లో బాక్సులు వేస్తున్నాం. చిన్న పిల్లలకు, ముసలి వాళ్ళకు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఈసారి మాత్రం బాగా పెట్టారు. ఎప్పుడు మన సిస్టమ్ కాకుండా ఈ పేపర్ సిస్టమ్ బాగుంది, అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే బటన్ సిస్టమ్ ఉన్నప్పుడు ముసలా వాళ్ళు దేనికి వచ్చేది అనేది తెలియదు. ఇది ఏంటంటే వాళ్ళకి ముసలి ఏంటంటే గుర్తు అనేది వాళ్ళకి బాగా తెలిసి ఉంటది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రోజు న్యూస్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటారు, పేపర్ చూస్తూ ఉంటారు. కాబట్టి పలానా ఆయన గుర్తు ఇది, పలానా ఆయన గుర్తు ఇది అని ఉంటుంది. ఆ మిషన్ ఏందనేది ఒక దగ్గర పడి ఒక దగ్గర పడుతుంది. ఇదేంటంటే కరెక్ట్ ముసలి వాళ్ళకి కూడా ప్రింట్ అనేది తెలుసు, చిన్నగా ఉంది, కరెక్ట్గా వేసి బాక్సులు వేస్తుంది.
అంటే వృద్ధులకి కానీ ఇటు హ్యాండిక్యాప్స్ కూడా చాలా మంది వస్తున్నారు కదా, వాళ్ళకి ఫెసిలిటీ ఓకే, బానే ఉన్నాయి. ఒకరొకరినే పంపిస్తున్నారు, ఎక్కువ కూడా క్లౌడ్ ఏం లేరు, బాగా పంపిస్తున్నారు. మేడం మీరు చెప్పండి, ఫస్ట్ టైం ఓట్ వేయడం, ఫస్ట్ టైం అండి ఇది ఫోటో వేయడం. లోపల ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ బాగుంది. లోపల కూడా మంచిగా అన్ని మంచిగా చూసుకున్నారు. ఇది మన అరేంజ్మెంట్స్ కూడా మంచిగా చేశారు. లైక్ ఒక్కొక్కరిని పంపించడం గానీ ఏదైనా బాగుంది అరేంజ్మెంట్స్ ప్రకారం. క్యూ లైన్స్, కూలీ లైన్ ఉండొచ్చా? లోపలే ఉంటారా బయట ఎక్కువ? లోకలే ఉంటాం మేము. లోపలంతా స్ట్రిక్ట్ గానే జరుగుతుంది, నాకు కొత్తగా అనిపించింది. అంటే సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఆల్ ఓకే, అంటే నార్మల్ గానే ఉంది. అంటే వృద్ధులకు కానీ ఇట్లా వీల్ చైర్లలో వచ్చేదానికి ఎట్లా చేస్తారు? వాళ్ళకి మంచిగా వాలంటీర్స్ ఉన్నారు, తీసుకెళ్తున్నారు, వేపిస్తున్నారు. మీరు ఓటులు వినియోగించుకున్నారా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నేతాజీ మార్కెట్. నేతాజీ అంటే మీరు లోకల్లో ఉంటారా లేదా స్టడీ? స్టడీ పర్పస్ హైదరాబాద్ లో ఉంటాం. అంటే ఓట్ వేయడానికి అక్కడి నుంచి ఇక్కడ వేయడానికి నైట్ వచ్చాను. మీరు ఎప్పుడు ఫస్ట్ టైం అంటే ఓట్ వేయడం? ఇది ఫస్ట్ టైం మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తున్నారు మీకు? అంతే ఏం లేదు, అంటే అంత ఎక్కువ తెలియదు కదా మాకు. అంటే లోపల ఫెసిలిటీస్ అన్ని ఓకే? ఫెసిలిటీస్ అన్ని ఓకే, వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు, వీల్ చైర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్డరీ పీపుల్ కి అందరికి ఓకే బాగానే ఉంది.